తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఎక్కడ హడావుడి కనిపించలేదు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. అటు పోటీ చేసిన 2 స్థానాల్లో సువేందు అధికారి నందిగ్రామ్లోను అలాగే భవానీపూర్లో 2 స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు. భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన లీడ్లో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక బెంగాల్లో 4వసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న తృణమూల్ ఆశలకు గండి కొట్టేలా బీజేపీ వ్యూహాలు రచించింది. అందులో సఫలీకృతం అవుతున్నట్టుగానే దాదాపుగా మనకు అందుతున్నటువంటి ఫలితాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఎంసీని వెనక్కి నెట్టి కాషాయం పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. తమిళనాడు కమింగ్ టు తమిళనాడు ఎడప్పాడిలో పళనిస్వామి వెనుకంజలో ఉన్నట్టుగా మళ్ళీ వార్తలు అందుతున్నాయి. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం మెల్లమెల్లగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. తమిళనాడులో ఎడప్పాడిలో పళనిస్వామి వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టీవీకి అధినేత విజయ్ కూడా వెనుకంజలో ఉన్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్లో కూడా 2 స్థానాల్లో విజయ్ వెనుకంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. డిఎంకే పార్టీకి తమిళనాట అధికార డిఎంకేకి దరిదాపుల్లో కూడా ఏ పార్టీ వచ్చినట్టుగా కూడా ఇంకా మనకు స్పష్టమైన ఫలితాలు రావడం లేదు. డిఎంకేనే ప్రస్తుతం లీడ్లో దూసుకెళ్తున్న వార్తలు ప్రస్తుతం అయితే మనకు కొనసాగుతున్నాయి. ఒక్కసారి 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. అసోంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది.